హాయ్ నమస్తే వెల్కమ్ టు హ్యాపీకాయిన్. నేను మీ రాజీ. ఈరోజు మనకి స్టాక్ మార్కెట్లో ఒక బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడానికి చాలా విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు షాజాదా ఫ్రమ్ మోతిలాల్ ఆస్వాల్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో అండ్ షేర్ ఆల్ ద నాలెడ్జ్ అనమాట. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. లెట్స్ స్టార్ట్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ ఎ బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ గురించి మీరు ఎలా డిఫైన్ చేస్తారు? స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ లైక్ అనే జర్నీ అండి. ఈ జర్నీలో మనము పేషెన్స్ అండ్ కరెక్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ది స్టాక్ తెలుసుకొని క్వాలిటీ అండ్ క్వాంటిటీ అంటే మనం ఎంత క్వాంటిటీ బై చేసుకోవాలి, ఆ పోర్షన్ అంతే, ఆ సెక్టార్కి ఆ స్టాక్కి ఎంత క్వాంటిటీ అలొకేట్ చేయాలి అండ్ ఎంత స్టాక్లో క్వాలిటీ ఎలా ఉంది, మెయిన్ ఆ కంపెనీ యొక్క క్వాలిటీ ఏంటి, రన్ చేస్తున్న మేనేజ్మెంట్ ఎవరైతే కంపెనీని మేనేజ్మెంట్ రన్ చేస్తారో వాళ్ళ యొక్క ఇంటిగ్రిటీ అండ్ హానెస్టీ ఓవర్ ద బిజినెస్ మైండ్ సెట్, అదొకటి. అండ్ లాంగ్ టర్మ్ విజన్ ఆఫ్ ది కంపెనీ, లాంగ్ టర్మ్ విజన్ ఆ కంపెనీకి ఎలా ఉంది, వాళ్ళు చేసిన ప్రామిసెస్ని వాళ్ళు ఇయర్ ఆ ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేస్తున్నారా లేదా కంపెనీ వైజ్. సో ఇవి మనం ట్రాక్ చేసుకుంటే క్వార్టర్లీ రిపోర్ట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ ఇవి ట్రాక్ చేసుకుంటే మనం మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని వీ కెన్ మేక్ ఏ మల్టీ బ్యాగర్ అండ్ వెల్త్ క్రియేషన్ రిటర్న్స్. ఓకే సార్, అందరికీ ఉన్న క్వశ్చనే, నాకు ఉన్న క్వశ్చనే అనమాట. సో బేసిక్గా వాట్ ఈస్ ద థిన్ లైన్ బిట్వీన్ ద ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్? ట్రేడింగ్ తెలిసి వేరే వాళ్ళు ఎవరో చెప్పింది విని ఆ టిప్స్ మీద బేస్ చేసుకొని చేస్తే ట్రేడింగ్ ఈజ్ నోన్ యాజ్ గ్యాంబ్లింగ్. వాళ్ళు తెలుసుకొని కొంచెం ట్రేడింగ్ స్కిల్స్ని సపోర్టివ్గా నేర్చుకొని టీం నుంచి లేదా అడ్వైజర్స్ నుంచి ఆ స్కిల్స్ని నేర్చుకొని ట్రేడింగ్ చేస్తే ఈజ్ నోన్ యాజ్ ప్రొఫెషనల్ ట్రేడింగ్. సో ఈ ట్రేడింగ్లోనే రెండు భాగాలు ఉన్నాయి, గ్యాంబ్లింగ్ ట్రేడింగ్, ప్రొఫెషనల్ ట్రేడింగ్. సో దిస్ ఈజ్ వన్ పార్ట్. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ లైక్ అనదర్ పార్ట్. ఇన్వెస్ట్మెంట్లో కూడా మళ్ళీ మీకు 2 పార్ట్స్ వస్తాయి, సబ్ పార్ట్స్. ఇన్వెస్ట్మెంట్ ఎవరో ఫ్రెండ్ చెప్పారని, ఎవరో రిలేటివ్స్ చెప్పారని, లేదా ఎక్కడో న్యూస్లో యూట్యూబ్ ఛానల్లో విన్నానని స్టాక్ని కొనేయడం కాదు. ఫస్ట్ ఆ చేస్తున్న కంపెనీ, ఆ కంపెనీ యొక్క ట్రెండ్ లాంగ్ టర్మ్లో ఎలా ఉండబోతుంది అనేది చూసుకొని ఆ కంపెనీ మీ రిస్క్ అపటైట్కి సూట్ అవుతుందా లేదా. ఇప్పుడు ఎల్డర్ పీపుల్ ఉన్నారు, లైక్ 40 అబౌవ్ ఏజ్ పీపుల్, వాళ్ళకి దే కాంట్ టేక్ మోర్ రిస్క్. సో దే హ్యావ్ టు బీ ఇన్ ఎ మోడరేట్ ఆర్ సేఫ్టీ మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో దే షుడ్ నాట్ బీ ఇన్వెస్టింగ్ లైక్ బ్యాంక్స్, ఎందుకంటే బ్యాంక్స్లో ఎప్పుడు ఏ బ్యాంక్ ఎస్ బ్యాంక్ అయిపోతుందో తెలియదు ఎవరికి. సో అలాంటి రిస్క్ ఎక్కువ తీసుకోకూడదు. దే షుడ్ బి గోయింగ్ విత్ కన్జ్యూమర్ స్టాక్స్ లైక్ ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, దీపక్ నైట్రేట్, ఇలాంటి కంపెనీస్ అనేవి ఎఫ్ఎంసీజీ కంపెనీస్, ఎఫ్ఎంసీజీ అండ్ కెమికల్ కంపెనీస్. అండ్ ఎవరైతే స్ట్రాంగ్గా కన్జ్యూమర్ సెక్టార్స్లో ఉన్నారో అలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే దే కెన్ మేక్ సమ్ డీసెంట్ మనీ, అక్కడ సేఫ్ ఉంటుంది. యంగర్ పీపుల్ కెన్ టేక్ ద రిస్క్. సో వాళ్ళ స్టాక్ని అర్థం చేసుకొని కోటక్ బ్యాంక్ కానీ ఇలాంటి బ్యాంక్స్ని, ఇఫ్ దే హ్యావ్ సమ్ ఆ బ్యాంకింగ్ ఫ్యూచర్స్ కానీ అవన్నీ వాళ్ళకి నచ్చితే దే కెన్ ఇన్వెస్ట్. సో ఇక్కడ కూడా బ్యాంక్స్ కూడా మంచి వెల్త్ క్రియేట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ కోటక్ బ్యాంక్ స్టార్టింగ్ ఎట్ 2007 వాజ్ అరౌండ్ ఎట్ 50 to 100 rupees. అదే కోటక్ బ్యాంక్ ఈజ్ నౌ అవైలబుల్ ఎట్ 1850. దిస్ ఈజ్ నోన్ యాజ్ వెల్త్ క్రియేషన్ ఇన్ స్టాక్ మార్కెట్. సో మచ్ అప్గ్రేడ్ అండ్ గ్రోత్ ఇన్ ద ట్రెండ్. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు చాలా బ్యాంక్స్ ఎగ్జాంపుల్గా చెప్పారు. సో యాజ్ ఎ బిగినర్గా నేను ఆన్ ద బేసిస్ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ టు సెలెక్ట్ ద స్టాక్స్? నాట్ ఓన్లీ బ్యాంక్స్, నాట్ ఓన్లీ ఎనీ కంపెనీ, ఫస్ట్ ఆ కంపెనీ మనకు నచ్చిందా లేదా. ఇప్పుడు నేను మార్నింగ్ లేవగానే ఐ యూస్ డాబర్ రెడ్ టూత్పేస్ట్, సో ఇట్స్ కమ్ అండర్ డాబర్. ఆఫ్టర్ దట్ మనం ఆఫీస్ నుంచి బయటికి రాగానే ఫర్ వాటర్ ఆర్ ఎనీథింగ్ వీ యూస్ బిస్లరీ. సో ఇలాంటి కన్జ్యూమర్ స్టాక్స్ ఏమున్నాయి. తర్వాత మనము చాక్లెట్స్లో అండ్ షాంపూస్లో ఎక్కువ చూసేది హిందుస్థాన్ యూనిలివర్, మనకి కన్జ్యూమింగ్ గూడ్స్లో వచ్చేస్తుంది. చాక్లెట్స్లో వచ్చేసి లైక్ ఐటీసీ వాళ్ళ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఇలాంటి స్టాక్స్ని మనము హూ ఇస్ బీన్ మ్యానుఫ్యాక్చర్డ్, మనం జస్ట్ యూస్ చేస్తున్న ప్రోడక్ట్కి మ్యానుఫ్యాక్చరర్ ఎవరైనా చూస్తే ఆ మ్యానుఫ్యాక్చర్కి మనం యూస్ చేస్తున్న ప్రోడక్ట్ మనమే ఎక్కువ యూస్ చేస్తుంటే ఓవరాల్గా పాపులేషన్ ఎంత యూస్ చేస్తుంది, సో దాని ప్రకారం ఆ ప్రోడక్ట్లో ఎంత గ్రోత్ ఉంది, కమింగ్ నెక్స్ట్ 5 years 10 yearsలో ఆ ప్రోడక్ట్లో గ్రోత్ ఉందా, కంపెనీలో గ్రోత్ ఉందా మనం మ్యాచ్ చేసుకుంటే వీ కెన్ సెలెక్ట్ ద బెస్ట్ కంపెనీస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆల్ ద నాలెడ్జ్ అండ్ దిస్ ఈజ్ ఫర్ యూ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మీరు ఎలాంటి కంటెంట్ని మా దగ్గర నుంచి కోరుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.